లోకేష్ పై ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. లోకేష్ శంకారావం సభ అటర్ ఫ్లాప్ అవడంతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భీమిలిలో 2000 ఎకరాలు కబ్జా చేశారంటూ ఆరోపణలు చేస్తున్న లోకేష్ అవి నిరూపిస్తే ఆ భూమిని అతనికి రాసిస్తానంటూ సవాల్ విసిరారు. లోకేష్ కు దమ్ము ధైర్యం ఉంటే భీమిలి నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్. లోకేష్ గారు ఈ శంకారావం సభ వచ్చారు. అది ఎక్కడా కూడా ప్రజల నుంచి స్పందన లేదు. చాలా దారుణంగా అట్టఫ్లాప్ అయింది. ఆ ఫ్రస్ట్రేషన్లో మరి ఆయన చాలా అసత్యాలు అబద్ధాలు నోటుకొచ్చి మాట్లాడాడు. ఎవరో రాసిచ్చిని తీసుకొచ్చి అంటే ఒక దిగజారుడి మాటలు, ఒక సంస్కారం లేని మాటలు మాట్లాడాడు. నేనేదో అవినీతి చేస్తానని చెప్పాడు ఆయన. 2000 ఎకరాలు కబ్జా అయిపోయింది భీమిలి వర్గంలో చెప్పాడు ఆయన. 2000 ఎకరాలు కాదు, 2 ఎకరాలు కబ్జా అయినా చూపించమనంటే ఆయన రాసిచ్చేస్తాను లోకేష్ గారు నిరూపిస్తే వాళ్ళ నాయకులు కానీ అది చాలా దుర్మార్గంగా మాట్లాడాడు ఆయన. మరి ఎవరో భూమిని ఎవరు కబ్జా చేశారో రమ్మనండి, దానికోసం దేనికైనా చర్చకు సిద్ధం లోకేష్ గారు ఇస్తారు. తర్వాత ఇంకో మాట మాట్లాడాడు, నేను లాస్ట్ టైం భీమిలిలో పోటీ చేస్తుంటే భీమిలిలో తెలుగుదేశం గెలిచేది, భరత్ కూడా గెలిచేది. సో ఆయన నిజంగా భీమిలిలో పోటీ చేసి ఉద్దేశిస్తుంటే మేము ఆహ్వానిస్తున్నాం, భీమిలి రండి సార్, మీరు తప్పనిసరిగా పోటీ చేయండి. సో మీ బలం ఏంటో మా బలం ఏంటో తెలిసిపోద్ది ప్రజలకు కూడా. తప్పనిసరిగా మీరు ముందు ఒక ఎమ్మెల్యేగా గెలవడం నేర్చుకోండి, ముందు ఒక సంస్కారం నేర్చుకోండి.